చివరికి మాకు పొలాలు గట్టి ఏది దారి ఉందో తెలియదు, వెళ్ళిపోతున్నాము. అంతమంది జనాలు వెళ్ళిపోతున్నాము. నమస్తే అందరికీ, నా పేరు సంజు. మీరు ఇప్పుడు చూస్తున్నారు లైఫ్ స్టైల్ ట్రైబల్ ల్యాండ్ యూట్యూబ్ ఛానల్. ఎప్పటిలాగానే సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. మా గిరిజనుల పిల్లలను చాలామంది మీరు చూసుంటారు. గిరిజనులో ఏ విధంగా పిల్లలు ఉంటాయి, వాళ్ళ కట్టుబాట్లు ఏంటి, ఏ విధంగా ఉంటాయి మీరు చూసుంటారు. కానీ వాళ్ళకి పెళ్ళికి వెళ్ళే ముందు ఎటువంటి ప్రయాణాలు చేస్తారో మీ ఇంతవరకు చూడలేదు. సో దట్ ఈరోజు మీకు ఆ వీడియోలో ఏ విధంగా ఉంటాయి అంటే పెళ్ళికి వెళ్ళే ముందు ఎన్ని వెహికల్స్ ఉంటాయి ఏంటి అవన్నీ మీకు డీటెయిల్గా ఈరోజు అయితే మీకు చూపించబోతున్నాము. కాబట్టి మీకు కామెంట్ పక్కన ఉంటుంది హైప్ అనేసి. నాకు ఈ వీడియో నుంచి మీకు హైప్ ఆప్షన్ అనేసి చూపిస్తుంది అనమాట. హైప్ ఇవ్వడం వల్ల నన్ను సబ్స్క్రైబ్ చేయకపోయిన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు సజెస్ట్ చేస్తుంది. సో దట్ నాకు అలా సపోర్ట్ చేస్తారని మనీ చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. మన గిరిజన పెళ్లి ప్రయాణాలు మీకు 2 రకాలుగా చూపించుదాం అనుకుంటున్నాను. అది ఎలాగంటే ముందైతే పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురికి వెళ్ళే ముందు ఏ విధంగా ఉంటుంది, పెళ్ళి కూతురు వాళ్ళు పెళ్ళి కొడుకు వెళ్ళే దగ్గర ఏ విధంగా ఉంటుందో మీకు అవన్నీ చూపించాలనుకుంటున్నాను. అయితే ముందుగా మనం పెళ్ళి కొడుకు వాళ్ళు పెళ్ళి కూతురికి వెళ్ళే ముందు ఏ విధంగా ప్రయాణాలు ఉంటాయి ఇప్పుడు చూసేద్దాం. మనం ఇప్పుడు పెళ్ళి కొడుకు తరపు నుంచి పెళ్ళి కూతురు వాళ్ళ ఊరికి వెళ్తున్నామండి. మనం లొకేషన్ వచ్చేసరికి అయితే ఒడిశాకి వెళ్తున్నాము. పలాస దగ్గరలోనే ఆంధ్ర ఒడిశాకు బోర్డర్లో ఉంటుంది ఆ ఊరు అనమాట. అక్కడికి వెళ్ళిపోతున్నామండి. ఇప్పుడైతే స్టార్ట్ అవ్వలేదు, స్టార్ట్ అవుతున్నాం ఇక్కడ అనమాట. వీళ్ళందరూ అక్కడికి వచ్చేటోళ్ళే. చూడండి, అదొక వ్యాన్ అండి. సేమ్ కలర్, ఈసారి సేమ్ కలర్ రెడ్. ఈరోజు జర్నీ అయితే చాలా ప్రశాంతంగా జరుగుతుంది. ఎందుకంటే చాలామంది క్రౌడ్ లేదు. చూడండి, ఖాళీగా ఉంది మొత్తము. కానీ పక్క వల్ల డిస్టర్బెన్స్గా ఉంది మాకు. చూడండి, ప్రశాంతంగా అందరూ కూర్చున్నాము. అంత ప్రశాంతంగా ఖాళీగా ఉంది లోపల. పెద్ద వ్యాను. యాక్చువల్గా అయితే ఇక్కడ మనం ఇప్పుడైతే కొత్తూరు పక్కన రిజర్వేర్ ఉంటుంది కదా, కానా నుంచి అలా వెళ్తున్నాము. రిజర్వేర్కి వెళ్తుందండి. ఫ్రంట్లో నుంచి తీస్తున్నాను వీడియో. ఈ జర్నీలో ఈ సిచ్యువేషన్ చూసాక నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎందుకంటే నేను సజెస్ట్ చేయకుండానే మా వాళ్ళైతే నా వీడియోస్ చూశారు. చూడండి ఎలా చూస్తున్నారు, అలా మా కూతురుతో సహా. పెళ్ళి కొడుకు ఎవరు అనుకుంటున్నారా? మా తమ్ముడు అన్ని కదలట్లేదు, కట్టెటి గురించి చాలా వదలట్లేదు. ఆడుకుంటున్నాడు, బాబులకు కాదు. పెళ్ళి కొడుకు దిగుతాడు, మా తమ్ముడు దిగాడు. అమ్మ మాత్రం మంచి హుషారు మీద ఉండే ఏకంగా ఊపేస్తుంది నాకు నుంచి. అమ్మో ఏంటి అవసరం.
వాళ్ళందరికీ. అయితే ఇప్పుడు పెళ్ళి కూతురు వాళ్ళు పెళ్ళి కొడుకుకి వెళ్ళేటప్పుడు ఏ విధంగా ప్రయాణం ఉంటుందో ఇప్పుడు మీరు చూసేయండి. మేము స్టార్ట్ అయ్యేది ఇక్కడ నుంచి కాదండి, యాక్చువల్గా అయితే ఇంకో ఊరు నుంచి. అయితే ఆ ఊరు వాళ్ళు మా ఊరు వాళ్ళు కొద్దిగా ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ వెహికల్ అయితే పంపించారు. ఈ పైన ఇంకో ఊరు నుంచి వచ్చింది ఇది. ఆ ఊరు ఈ ఊరు మళ్ళీ కింద 2 ఊర్లు ఉన్నాయి. ఆ ఊరు ఎక్కేసి ఈ 4 ఊరు వాళ్ళు ఎక్కేసి అక్కడికి వెళ్ళేసి మేము వాళ్ళతో కలుస్తామండి. అక్కడి నుంచి మళ్ళీ వేరేగా మళ్ళీ 2-3 ఉంటాయి బళ్ళు. ఎంత అరేంజ్ చేశారో చూడాలి ఈ పెళ్లి కూతురు తాలూకు వాళ్ళు. మేమైతే ఇప్పుడే చేరామండి ఈ ఊరు దగ్గర. ఇక్కడ నుంచే మళ్ళా మొత్తం 3 బళ్ళు వేసుకొని వెళ్తాం. ఒకటి పెద్ద బండి, మేమైతే చిన్న బండి కనిపిస్తుంది కదా, చిన్న కమెండర్. ఇంకొకటి టాటా అనుకుంటా మామూలు, ఇంకొకటి సామాన్ల బండి. ఈ ఊరు ఏంటంటే ఒండ్రుజోల్ అండి, స్కూల్ ఉంది కదా పక్కన. ఈ ఒండ్రుజోల్ గ్రామం ఇది సామాన్లు వెహికల్ అనమాట. మొత్తం ఆల్రెడీ ఎక్కించేశారు. ఫుల్ పికప్, బియ్యము, డ్రింకులు కూడా ఇక్కడికి ఇవన్నీ సామాన్లు ఇంక సరిపోలేదు. ఇంకో బండి, ఇదొక పెద్ద బండి, ఇదొక చిన్న బండి అనమాట. 2 బండిలోని మనుషులు. ఒక బండి అయితేమో ఆల్రెడీ వెళ్ళిపోయింది సామాన్లు, అది బయలుదేరిపోయింది. లాంగ్ జర్నీ కదా అందుకే. మనం ఇప్పుడు వెళ్తున్న లొకేషన్ అయితే పలాస దగ్గరండి. అది పుత్రయ్య అనేసి ఉంటుంది. ఇక్కడ బండి ట్రబుల్ అయిపోయిందండి పాతపట్నం వేరే దగ్గర. పెద్ద వ్యాన్ ఏమో వెళ్ళిపోయింది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. డ్రైవర్ ఏమో ఆలోచిస్తుంది. ఫైనల్గా అయితే పాడైపోయిన బండి మళ్ళీ బాగా చేసి వెళ్తున్నాం. పెద్ద బండి అయితే రిటర్న్ వస్తుంది. ఇప్పటికే 2 hours ఇక్కడ ఉండిపోయామండి, బాగా లేట్ అయిపోయింది. అది 10 గంటలకు వస్తే 12 గంటలకు వెళ్తున్నాం. ఇప్పుడు ఇంకా పెద్ద వ్యాన్ వచ్చాక అందులో షిఫ్ట్ అయ్యేసి మళ్ళీ వెళ్ళాలి. ఈ బండికి షిఫ్ట్ అయ్యాము ఈరోజు. అసలు బ్యాడ్ లక్ అండి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈరోజు ఏ విధంగా అవుద్దనేసి. బాగా లేట్ అయిపోయాము. ఇప్పుడు పాతపట్నంలో ఉన్నాము, ఎక్కడి నుంచి వెళ్ళాలి. ఎంత టైం పడుతుందో తెలియదు. మన మధ్యలో రొట్టెలు అవుతున్నాయి అనేసి అన్నారు. వీళ్ళు వచ్చే సగం వాళ్ళు దిగేసి వచ్చారనమాట. ఈ వ్యాన్లో ఉండేవాళ్ళు వాళ్ళు మళ్ళీ అక్కడ వరకు వెళ్ళేసి మళ్ళీ రావాలి. అదేమో అది రిపేర్కి వెళ్తుంది ఆ బండి ఏమో. చెప్పాను కదండి ఇందాక గ్యాంగ్ ఇక్కడ ఎంతమంది జనాలు, 30 మంది జనాలు ఎక్కారు. ఈ బండి కూడా ట్రబుల్ అయిపోయిందండి. మూడో బండి ఫస్ట్ ఏమో ఏ బండి అది సామాన్లు వెళ్ళే బండి, అది గార్ పంచర్ అయిపోయింది. తర్వాత మేము ఎక్కిన బండి అదేమో కింద ప్లేట్లో ఏదో పోయింది. ఇదైతే గేర్ బాక్స్ పోయింది. ఏంటి ఈరోజు అసలు కొట్టేసింది పుల్లగా. ఇప్పటికి 3 అయిపోతుంది, వెళ్ళేసరికి 4 అవుద్ది. ఏటో ఊరైతే దగ్గరలో ఉన్నామండి. మేము అలాగా నడుచుకుంటూ వెళ్తున్నాం. మరి ఇంకేం చేస్తాం, లాస్ట్కి నడుచుకొని వెళ్ళిపోతున్నామండి. ఆకలేసి ఐస్ క్రీమ్ తీసుకున్నాము. చూడండి మా పరిస్థితి అలాగే అయిపోయింది, ఎందుకంటే 3 అయిపోయింది. ఒక్కొక్కరికి అయితే ఆకలి అయితే మామూలుగా వేయట్లేదు, అందులో మళ్ళీ నడుచుకొని వెళ్తున్నాము. ఈరోజు ఏటో దరిద్రం అనమాట. చివరికి మాకు పొలాలు గట్టి ఏది దారి ఉందో తెలియదు, వెళ్ళిపోతున్నాము. ఈ పొలాల అంచనా వెళ్తున్నాము నడుచుకుంటూ. చూడండి వాళ్ళందరూ ఆ పెళ్లి కూతురు తాలూకోళ్ళే. మనం ఆ సౌండ్ వినిపిస్తుంది కదా, ఆ పైకి వెళ్ళాలి. ఏంటి లాస్ట్కి ఇలాగ అయిపోయింది మా ప్రయాణం అన్నమాట. ఒక పక్క ఆకలేస్తుంది, ఒక పక్క నడాలి. విలేజ్ ఎక్కడ ఉందో తెలియదు. ఒక పక్క ఆకలి, ఒక పక్క ఏమో నడవాలి. ఏంటి అర్థం కావట్లేదు మాకైతే. ఊరికి చేరినట్లే వాటర్ కలిసిపోయాం కాబట్టి వాటర్ ముఖము అన్నీ కడుక్కోవాలండి.
ఇక్కడ వచ్చిన వెంటనే ఇంక మరలేదు భోజనంకి డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాము. ప్రేయర్ వేయట్లేదు ఇంకా, ముఖం తడిసిపోయింది. ఎలా కనిపిస్తుంది జర్నీ? తీస్తున్నానే, నువ్వే తాగి వచ్చేసావు, నీకేం పోయా ఎక్స్ట్రా వీడియో అయితే ఇంతేనండి. చూసారు కదా, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మళ్ళా మేము చేసే మిస్టేక్లు ఏవైతే ఉన్నాయో ఆ వీడియో మేకింగ్ అవని, మా మాటలు అవని ఏవైనా మీకు కనిపెడితే అవి మాత్రం తప్పకుండా కామెంట్ చేసి మాకు తెలియజేయండి. మేము నెక్స్ట్ వీడియో చేసేటప్పుడు మేము సరిదిద్దుకుంటాము. సరేనండి, ఇంతేనండి వీడియో అయితే. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.